కృష్ణా జిల్లా ఎలా ఉండబోతుంది? 16 స్థానాలకి ఈసారి ఎలా ఉండబోతుంది? కృష్ణా జిల్లా 16 స్థానాలకు సంబంధించినంత వరకు ఈసారి గతంలో 2019 రిజల్ట్ ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి ప్రతికూలంగా వచ్చినాయో ఈసారి అది తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈసారి తెలుగుదేశం పార్టీ హావా అండ్ కూటమి హావా కృష్ణా జిల్లాలో పూర్తి స్థాయిలో కనపడుతూ ఉంది. అంటే దీనికి గల ప్రధాన కారణం 2019లో గుంటూరు కృష్ణా మధ్య రాజధాని అమరావతిని పెట్టినప్పటికీ కూడా అక్కడ ప్రజానీకం ఓట్లు వేయలేదు. కానీ అక్కడ వైసీపీని గెలిపించారు. వైసీపీని గెలిపించిన తర్వాత ఈ 5 సంవత్సరాలలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సమస్యలు, బాధలు, కష్టాలు తత్వం బోధపడింది అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సరే, మనం ముందుగా ఇక్కడ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 స్థానాలను కనుక మనం చూసినట్లయితే చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయి. కృష్ణా జిల్లా వరకు డెవలప్మెంట్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, జరిగినటువంటి నష్టం కావచ్చు, వాల్యూస్ తగ్గిపోవటం కావచ్చు, ప్రతి అంశం అక్కడ ప్రధానంగానే చూపిస్తూ ఉంది. సరే, ఇందుట్లో కృష్ణా జిల్లాలో ఈ ఒక తిరువూరు కాన్స్టిట్యున్సీని తీసుకుంటే అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి స్వామిదాసు, తెలుగుదేశం పార్టీ నుంచి కొలికపూడి శ్రీనివాసరావు పోటీ చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే కొలికపూడి శ్రీనివాసరావు గారు అందరికీ తెలుసు, అమరావతికి సంబంధించినటువంటి పోరాటం కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన పోరాటం కావచ్చు, ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని కొనసాగించారు. ఇక్కడ యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ ఈ అభ్యర్థి కాకుండా ఇంకే అభ్యర్థిని పెట్టినా కూడా ఆ సీటు విషయంలో చాలా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితి ఇది. అక్కడ క్యాండిడేట్ పరంగా స్ట్రాంగ్ అవటం, అతను వాళ్ళ వైఫ్ సామాజిక వర్గాల పరంగా అక్కడ స్ట్రాంగ్ అవటం, ఈ విధంగా తను వేగవంతంగా ముందుకు రాగలిగాడు, వేగవంతంగా ముందుకు వెళ్ళగలిగాడు, ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ పైన కొలగపూడి శ్రీనివాసరావు గారి విజయం స్వల్ప మెజారిటీతోటైనా సరే టీడీపీ గెలిచేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఎందుకంటే అక్కడ స్వల్ప మెజారిటీ బాగా టైట్ ఫైట్ ఉంది. స్వల్ప మెజారిటీతోటైనా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇవన్నీ కూడా అంటే మన పరిశీలనలోకి అక్కడ ఉన్నటువంటి మన జర్నలిస్టులు కావచ్చు, లేదా విశ్లేషకులు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, లేదా వీళ్ళందరితోటి గతంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలని ఆధారంగా చేసుకొని మనం ఇస్తున్నటువంటి ఈ రిపోర్ట్ ఇది. దీనికి సంబంధించి ఇక్కడ కొలికపూడి శ్రీనివాసరావు గారి విజయం స్పష్టంగా కనపడుతుంది. బట్ కొంత ఫైట్ ఉంది, కానీ జాగ్రత్తగా ఎలక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ గతంలో ఇక్కడ రక్షణ నిధి చేశారు, 2 సార్లు కంటెస్ట్ చేశారు, 2 సార్లు గెలిచి ఉన్నారు ఆయన. 3వసారి ఆయన హ్యాట్రిక్ కొట్టాలనుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ క్యాండిడేట్ని మార్చింది. ఆయన స్వామిదాస్ గతంలో చేస్తున్నారు, కానీ క్యాండిడేట్ని మార్చడంతో అక్కడ ఊహించినటువంటి వైసీపీకి షాక్గానే అక్కడ పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 83, 85, 94, 99లో టీడీపీ గెలిచింది ఇక్కడ ఈ నియోజకవర్గంలో. 3 సార్లు స్వామిదాసు ఓటమి చెంది ఉన్నారు, 3 సార్లు ఓడిపోయి ఉన్నారు. బట్ ఆయన మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు ఆయనకి అవకాశం కల్పించారు. సరే, 2014-19లో కూడా తిరువూరులో వైసీపీ ఎవరైతే రక్షణ నిధి గెలుస్తున్నారు. బట్ ఎందుకైనా సమీకరణాల దృష్ట్యా అక్కడ గెలుస్తున్నటువంటి రక్షణ నిధిని కాకుండా ఓడిపోయినటువంటి స్వామిదాసుని తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేటువంటిది ఒక విభిన్నంగా చూడాలి. బట్ ఇక్కడైతే కొలికపూడి శ్రీనివాసరావు గారి గెలుపు కనపడుతూ ఉంది. ఇక్కడ గతంలో కోనేరు రంగారావు గారు లాంటి వాళ్ళు ఇక్కడి నుంచే కంటెస్ట్ చేస్తున్నారు. కోనేరు రంగారావు వంటి వాళ్ళు ఇక్కడి నుంచే ఎన్నికల సంగ్రామాన్ని కొనసాగించారు. ఇక నెక్స్ట్ నూజివీడు కాన్స్టిట్యున్సీని చూసినట్లయితే నూజివీడు కాన్స్టిట్యున్సీ ఇప్పుడే మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ నూజివీడు కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచే మాట్లాడారు. అక్కడ జన సందోహాన్ని ఈ టైంలో కూడా జన ఏ స్థాయిలో వచ్చారో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేక వెంకట ప్రతాప్ అప్పారావు, తెలుగుదేశం పార్టీ నుంచి కొలుసు పార్థసారథి, పెనంలూరు నుంచి ఈయన తీసుకొచ్చి ఇక్కడ కంటెస్ట్ చేపించారు. బట్ ఇక్కడ కొలుసు పార్థసారథి మేకా వెంకట అప్పారావు పైన విజయం సాధించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ గతంలో కూడా మేకా వెంకట అప్పారావు 3 సార్లు ఆయన విజయం సాధించి ఉన్నారు. ఇక్కడ ఆయన విజయం సాధించి ఉన్నటువంటి
పరిస్థితి ఉంది. బట్ అయినా కానీ ఈసారి అక్కడ ఉన్నటువంటి ఈ సామాజిక సమీకరణాల నేపథ్యంలో అక్కడ పార్థసారథికి ఎడ్జ్ వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. గతంలో 85, 94, 99, 2009లో ఇక్కడ నూజివీడులో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మరి మూడోసారి హ్యాట్రిక్ వేయటం కోసం కూడా మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రయత్నం చేస్తున్నారు. లాస్ట్ 2 times గెలుస్తున్నాడు. ఈసారి కూడా ఆయన గెలవటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి గతంలో కంచుకోటగా ఉండేది. అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, అక్కడ ఉన్నటువంటి కొంత పొలిటికల్ సిస్టంలో ఉన్నటువంటి విభేదాలు వాళ్ళకి ఎక్కువ నష్టాన్ని కలిగించినాయని చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి నెక్స్ట్ చూసినట్లయితే గన్నవరం గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గన్నవరంలో గతంలో 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి వల్లభనేని వంశీ గెలుచున్నారు. తాను రెండోసారి గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. గతంలో అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి యార్లగడ్డ వెంకట్రావు ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చి ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు అటు వెళ్ళారు, వీళ్ళు ఇటు వచ్చారు. మొత్తానికి ఇక్కడ రాజకీయ యుద్ధం కొనసాగుతుంది. ఈసారి అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అక్కడ అనేక సమీకరణాలు, వల్లభనేని వంశీ అక్కడ తెలుగుదేశం పార్టీలో ఉంటే ఆ గెలుపు వేరుగా ఉంటుంది. ఆయన వైసీపీ పార్టీకి రావడంతో అక్కడ సామాజిక సమీకరణాలు ఆయన వ్యతిరేకంగా మారటం, తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ యార్లగడ్డ వెంకట్రావుకి వెళ్ళటం, వైసీపీలో ఉన్నటువంటి కొద్దిపాటి ఓట్ బ్యాంక్ యార్లగడ్డ వెంకట్రావుకు అనుకూలంగా మారటం, ఇలా అనేకమైనటువంటి సమీకరణాలు కనిపిస్తున్నాయి. వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు కూడా కొంత చర్చనీయాంశం అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంత అక్కడ యార్లగడ్డ వెంకట్రావుకి ఎడ్జి స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇక్కడి నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు, లేకపోతే అట్లాగే బాలవర్ధన్ రావు గారు, ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా గెలుపొంది ఉన్నారు అక్కడ. సరే, ఇది కొంచెం యార్లగడ్డ ఇక్కడ ఈ గన్నవరం నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఎప్పుడు కూడా ఉంటుంది. మరి చూద్దాం. మరి దాని ఎప్పుడు స్పైసీ ఉండేది, స్పైసీ లేకుండా వాళ్ళు ఉండరు, వాళ్ళకి ఆ స్పైసీ కావాలి. బట్ ఇక గుడివాడ కాన్స్టిట్యున్సీని చూసినట్లయితే ఇక్కడ గుడివాడ సంబంధించి కొడాలి వెంకటేశ్వరరావు, కొడాలి నాని, ఆయన గతంలో ఇప్పటికి 4 సార్లు వరుసగా గెలుపొందుతూ వచ్చారు. 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు, 2 సార్లు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచారు. ఇప్పుడు 5వ సారి హ్యాట్రిక్ కొట్టేందుకు 5వ సారి తను ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ అనుకోకుండా ఊహించకుండా ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాముని అక్కడ తీసుకురావడంతో దాదాపు 2 సంవత్సరాలుగా తను చేసినటువంటి గ్రౌండ్ వర్క్ వెనిగళ్ల రాము ఎక్కడైతే గుడివాడలో కొడాలి నాని అడ్డాగా ఉన్నటువంటి అడ్డాలో ఇప్పుడు ఖచ్చితంగా గుడివాడలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవటం ఖాయంగా కనపడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అంశం స్పష్టంగా కనపడుతున్నటువంటి నివేదికలు తెలియజేస్తున్నాయి. మరి వెనిగళ్ల రాము గెలుపు తథ్యంగా కనపడుతోంది. సరే, అభివృద్ధి అనేది లేదు అనేది గుడివాడ ప్రజల యొక్క, అంటే ఇక్కడ అసలు జనరల్గా చూస్తే తెలుగుదేశం పార్టీ మీద లేదా చంద్రబాబు నాయుడు గారి పైన లేదా ఆ కుటుంబం పైన ఎవరూ చేయనటువంటి విమర్శలని అత్యంత దారుణంగా కొడాలి నాని గారు చేస్తున్నారు. బట్ దానిపైన ప్రజల్లో అక్కడ అసంతృప్తి స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే వెనిగళ్ల రాము అక్కడ క్యాండిడేట్ బలమైన వ్యక్తి అవటం, తెలుగుదేశం పార్టీ ఓటంతా కూడా సమీకరించబడటం, అక్కడ రావి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు టికెట్ ఆశించిన తర్వాత రాముకి అవుట్గా నిలబడటం, అక్కడ చాలామంది మిగిలినటువంటి నేతలు కూడా ఆయనకు సపోర్ట్గా నిలబడటంతో అక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక స్ట్రాంగ్ హోల్డ్ కనపడుతూ ఉంది. దీంతోపాటు అక్కడ గతంలో ఎన్టీ రామారావు 83, 85లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అక్కడి నుంచి పోటీ చేసి 2 సార్లు గెలుస్తున్నారు. బట్ అనుకోని కారణాల రీత్యా కొడాలి నాని తెలుగుదేశం పార్టీలో ఎదిగినప్పటికీ 2 సార్లు తెలుగుదేశం పార్టీలో గెలిచి జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు. వెళ్ళిన దగ్గర నుంచి ఆయన చాలా వేగంగా తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేసేటువంటి విమర్శలు, ఘాటైన విమర్శలు చేయటం, అవన్నీ కూడా ప్రజలకి కొంత హేయభావం రావటం కూడా ఇవన్నీ చోటు చేసుకుని ఆయనకి గుడివాడలో బలం ఉండొచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పైన తెలుగుదేశం పార్టీ తీవ్ర వ్యతిరేకతతో ఉంటాయి. గుడివాడ సీటు గెలవాలని చెప్పని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కువగా గుడివాడ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి గుడివాడలో వెనిగళ్ల రాము గెలుపు అనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇక కైకలూరు చూసినట్లయితే కైకలూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దూలం నాగేశ్వరరావు, అట్లాగే బీజేపీ పార్టీ నుంచి పొత్తులో భాగంగా కామినేని శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. వీరు 2014లో కూడా కామినేని శ్రీనివాస్ గారు పోటీ చేశారు.
తర్వాత 2019లో ఆయన దూరం జరిగారు. బట్ ఇప్పుడు మరలా ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. ఈసారి దూరం నాగేశ్వరరావు పైన కామినేని శ్రీనివాసరావు గారి గెలుపు స్పష్టంగా కనపడుతుంది. కైకలూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయబోతుంది, తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అనేటువంటిది క్లియర్ ఇండికేషన్ కనపడుతుంది. దీనికి సంబంధించి మనం చూస్తే 2019లో దూలం నాగేశ్వరరావు 82,000 ఓట్లతో ఆయన అక్కడ వచ్చున్నాయి. జలమంగళ వెంకటరమణకి 72,000 ఓట్లు వచ్చున్నాయి. 9,000 ఓట్లతో అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. అక్కడ జనసేనకి 10,000 ఓట్లు ఉన్నాయి. బట్ ఆ రకంగా చూసుకున్నా కానీ కామినేని శ్రీనివాస్ గారి గెలుపు స్పష్టంగా కనిపిస్తుంది ఉంది. ఇక పెడన కాన్స్టిట్యున్సీ చూసినట్లయితే పెడన రమేష్ వైసీపీ నుంచి అండి, టీడీపీ నుంచి కాగిత కృష్ణప్రసాద్. ఇక్కడ కొంచెం కాన్స్టిట్యున్సీలో టైట్ కనపడుతుంది. ఎందుకు ఫైట్ చాలా కొంచెం ఎక్కువగా ఉంది. బట్ ఉప్పాల రమేష్ కాగిత కృష్ణప్రసాద్ అంటే కాగిత కృష్ణప్రసాద్కి కాగిత వెంకట్రావు గారికి ఆ రాజకీయ నేపథ్యం ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ కాగిత కృష్ణప్రసాద్కి ఎడ్జ్ ఉంది, కానీ బట్ కొంచెం టైట్ సీట్ లాగా దీన్ని ప్రస్తుతానికి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ రాబట్టి జోగి రమేష్ ని ఈ పెనంబలూరుకి మార్చారు అన్న ఒక వాదన. జోగి రమేష్ గతంలో 61,000 ఓట్లతో సాధించారు. కృష్ణప్రసాద్ 54,000 ఓట్లు, అంటే దాదాపు అక్కడ 7,000 ఓట్లు డిఫరెన్స్ ఉంది. బట్ అక్కడ అంకెం లక్ష్మీ శ్రీనివాస్ అని చెప్పి జనసేన పార్టీకి 25,000 ఓట్లు వచ్చాయి. బట్ ఆ రకంగా కలుపుకుంటే 17,000 ఓట్లు ప్లస్లో ఉండాలి. బట్ ఆ రకంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. కానీ బట్ ఫైట్లో ఎందుకని ఈ సీట్ని కొంత ఫైట్లో చూపిస్తూ ఉన్నారు. సామాజిక సమీకరణాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు, ఈ నేపథ్యంలో కొంచెం అక్కడ ఆ సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ఇక్కడ జోగి రమేష్ అక్కడి నుంచి పెనమలూరు వెళ్ళిపోవటం జరిగింది. మరి అక్కడున్న ఆయన క్యాడర్ ఆయన అయినట్టయితే వేరేగా ఉండేది అంటున్నారు. బట్ ఆయన మారటం అనేటువంటిది కూడా ఒక వేరే ఇండికేషన్గా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక మచిలీపట్నానికి సంబంధించినటువంటి చూస్తే పేర్ని సాయి కృష్ణమూర్తి, అట్లా పేరు నాని గారి కుమారుడు, అట్లాగే అక్కడ కొల్లు రవీంద్ర, వీళ్ళిద్దరూ యుద్ధం జరుగుతూ ఉంది. దాదాపు 3 పర్యాయములుగా వీళ్ళిద్దరి మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పేరు నాని వర్సెస్ కొల్లు రవీంద్ర. పేరు నాని ఎందుకనో వాళ్ళ కుమారుడు నిలబెట్టాడు, ఆయన మీద ఆయన ఎందుకు వ్యూహాత్మకంగా తప్పుకున్నాడో తెలియదు, కానీ కుమారుడు నిలబెట్టాడు. సరే, కుమారుడికి ఇప్పుడు కొల్లు రవీంద్రకి మధ్య రాజకీయ యుద్ధం వాళ్ళు కొనసాగుతుంది. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పైన తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర విజయం సాధించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. 2019లో 6,000 ఓట్ల మెజార్టీతోనే గెలవడం జరిగిందని పేర్ని నాని. మరియు పక్కన జనసేన కూడా 18,000 ఓట్లు వచ్చేసారు బండి రామకృష్ణకి. మరి ఈసారి ఈ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మరి ఇక్కడ మీరు అన్నట్టు కొల్లు రవీంద్రకే సరే పేర్నాని ఇప్పుడు 3 సార్లు గెలుచున్నాడు. 2004, 2009, 2019లో బలమైనటువంటి రాజకీయ స్ట్రాంగ్ ఉంది. బట్ కానీ ప్రభుత్వ వ్యతిరేకత, ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు అక్కడ ఆ ప్రాంతంలో చాలా తీవ్రంగా ఆయనకి నష్టం చేసేవిగా కనపడుతూ ఉన్నాయి. అందుకని ఆయన తప్పుకోవటం విషయంలో కూడా అది ప్రధానమైనటువంటి కారణం. ఇప్పుడు అక్కడ టీడీపీ జనసేన కలవటంతో ఆటోమేటిక్గా 12,000 2019 రిజల్ట్ ప్రకారంగా ఎడ్జ్ ఉంది. మరి దాని ప్రకారంగా చూస్తే ఆయన గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొల్లు రవీంద్రకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అవనిగడ్డ రమేష్ బాబు సింహాద్రి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీ నుంచి ఈయన పోటీ చేస్తున్నారు. ఈ రమేష్ బాబు సింహాద్రి పైన మండలి బుద్ధప్రసాద్ గెలిచేటువంటి అవకాశాలు, జనసేన పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక్కడ రాజకీయంగా ఎవరైతే సింహాద్రి రమేష్ బాబు చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అయినప్పటికీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బలము కలవటంతో అవనిగడ్డలో జనసేన పార్టీ తరఫున బుద్ధప్రసాద్ గారు పోటీ చేయడంతో వారు వన్ సైడ్గా ఉండేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. నుంచి జనసేన కండువా కప్పుకున్నారు సార్, అది జనసేన కేటాయించిన నేపథ్యంలో. అంటే గతంలో ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి 2014లో పోటీ చేస్తున్నారు, గెలుచున్నారు. 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినారు. మరలా ఇప్పుడు ఆయన 2024లో జనసేన పార్టీకి ఆ సీటు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీలోంచి జనసేనలోకి వెళ్ళి ఆయన ఆ సీటు దక్కించుకొని అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఆ రకంగా లాస్ట్ టైం కూడా అక్కడ జనసేనకి 28,000 ఓట్లు వచ్చేసారు అవినిగడ్డలో లాస్ట్ టైం 2019లో. ఈసారి గ్యారంటీగా మండల బుద్ధప్రసాద్ గారికి ఈ ఓట్లు కూడా కలుపుకుంటే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్. రమేష్ బాబు సింహాద్రికి 78,000, మండల బుద్ధప్రసాద్కి 57,000, అంటే 20,000 మైనస్ తోటి
ఆయన ఓడిపోవటం జరిగింది. అవును సార్. బట్ అక్కడ ముత్తంశెట్టి కృష్ణారావుకి నోవా కాలేజెస్ ఆ, తనకి 28,000 ఓట్లు రావటం జరిగింది. ఆయన ఇచ్చిన ఓట్లు వీళ్ళకి నష్టం చేకూర్చినట్టుగా చూడాలి. తర్వాత ఈ రెండు కలుపుకున్నట్లయితే టీడీపీ జనసేన 7,800 ఓట్లు ప్లస్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. యా సార్. కాబట్టి అక్కడ అవనిగడ్డలో పూర్తిగా కొంత ఎడ్జి జనసేన పార్టీ మండల బుద్ధప్రసాద్కి కనపడుతోంది. ఇక పామర్రు సార్, ఇది ఎస్సీ నియోజకవర్గం. పామర్రు చూస్తే అనిల్ కుమార్ కైలా, అట్లాగే వర్లకుమార్ రాజా. ఇక్కడ వర్లకుమార్ రాజా అంటే వరలరామయ్య గారి అబ్బాయి. తను బాగా కష్టపడుతున్నాడు. వర్లకుమార్ రాజా బాగా కష్టపడుతున్నాడు, బాగా ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ప్రస్తుతానికి ఇంకా దగ్గరికి వచ్చున్నాడు. కానీ ఎడ్జి అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ కైలా అనిల్కే కొంతమేరకు కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరింత కష్టపడితే మాత్రం వరలకుమార్ రాజా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఎడ్జి అనిల్ కుమార్ కైలాకి కొద్దిపాటి ఎడ్జి కనపడుతోంది. బట్ గట్టి ఫైట్ ఉంది. ఎందుకనంటే ఇక్కడ గతంలో దాదాపు తెలుగుదేశం పార్టీ వైసీపీ నుంచి ఎలక్షన్ చూస్తే వైసీపీకి 88,000 వచ్చినాయి. తెలుగుదేశం పార్టీకి ఉప్పులేటి కల్పన పోటీ చేస్తే 57,000 వచ్చినాయి. అంటే 30,000 ఓట్లు ఆ డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఇప్పుడైతే చేంజ్ అయింది. దాదాపు నెక్ అండ్ నెక్లోకి వచ్చారు. ప్రస్తుతానికి కొంత ఎడ్జ్ అయితే అనిల్ వైపు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ 2014, 2019 వరుసగా వైసీపీదే విజయం సాధించింది. ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం. టీడీపీ 2009లో కూడా 9లో కూడా చేశారు. 14లో మాత్రం ఉప్పులేటి కల్పన గారు అప్పుడు చేశారు. 19లో చూడాలి మరి ఇక ఎట్లా ఉండేది. చాలా టైట్ ఫైట్గా చూడాలి. వరలకుమార్ రాజా కనుక మరింత కష్టపడితే ఆయనకి క్లియర్ ఆయనకి విజయం సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ అండి పెనమలూరు జోగి రమేష్ అండి, వైసీపీ నుంచి. టీడీపీ నుంచి బోడి ప్రసాద్కి. పెనమలూరు సంబంధించినటువంటి దీంట్లో చూసినట్లయితే జోగి రమేష్ తను అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ కావటం, నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక్కడ బోడే ప్రసాద్ లాస్ట్ విషయం వరకు మొత్తానికి యుద్ధం చేసి ఆ టికెట్ని సాధించుకున్నారు. ఆ టికెట్ సాధించుకున్న తర్వాత ఒక పోరాటం కొనసాగుతుంది. అంటే లాస్ట్ టైం కూడా ఓడిపోయారు కాబట్టి కొద్దిగా 2014లో ఆయన గెలుస్తున్నారు, 2019లో ఓడిపోయి ఉన్నారు. ఇప్పుడు మరలా యుద్ధం జరుగుతుంది. బట్ బోడే ప్రసాద్కి ఎడ్జి కనపడుతుంది. పెనమలూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ పైన తెలుగుదేశం పార్టీ బోడే ప్రసాద్ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో కొలుసు పార్థసారథికి 1,01,000 వచ్చింది. బోడే ప్రసాద్ గారికి 90,000 వచ్చింది. అంటే 10,000 మైనస్ తోటి ఆయన ఓడిపోయారు. బట్ ఇప్పుడు జనసేన పార్టీ యాడ్ అవటం కానీ అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు కానీ బోడే ప్రసాద్కి కొలుసు పార్థసారథి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆయన కొంత సపోర్ట్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా బోడే ప్రసాద్కి కలిసి వచ్చేటువంటి అంశాలుగా చూడాలి. ఇక విజయవాడ వెస్ట్ చూసినట్లయితే విజయవాడ వెస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. విజయవాడ వెస్ట్లో షేక్ ఆసిఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి సుజనా చౌదరి కంటెస్ట్ చేస్తున్నారు. మరి సుజనా చౌదరి ఊహించకుండా వెస్ట్ అసెంబ్లీలో పోటీ చేయటం, అక్కడి నుంచి ఒక రాజకీయ యుద్ధం జరుగుతూ ఉంది. బట్ ఇది మినీ ఇండియాగా దీన్ని పిలుస్తూ ఉంటారు. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి పైన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి కూటమి అభ్యర్థి గెలిచేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. బట్ అది యాక్చువల్గా వెస్ట్ సీట్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా స్ట్రాంగ్ సీట్గా భావిస్తారు. కానీ ఈసారి అక్కడ భారతీయ జనతా పార్టీ పోటీ చేయటం, వ్యక్తిగా ఆయనకున్న ఒక బలము, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా సహకరించడం, జనసేన పార్టీ సహకరించడం, వీటన్నిటి నేపథ్యంలో అక్కడి నుంచి షేక్ ఆసిఫ్ పైన సుజనా చౌదరి గెలిచేటువంటి అవకాశాలు కనపడుతున్నటువంటి పరిస్థితి. గతంలో 2019లో వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచాడు. తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచాడు. కానీ బట్ 89, 99లో కాంగ్రెస్ గెలిచింది. అంటే చాలా సందర్భాలు ఇక్కడ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తూ ఉంది. బట్ ఈసారి మాత్రం కొంత మారేటువంటి అవకాశం ఉంది. బట్ సింబల్ కూడా మరింత భారతీయ జనతా పార్టీ సింబల్ కూడా మరింత డెప్త్కి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సరే ఏదన్నా కానీ అటువంటి పరిస్థితి అక్కడ ఉంది. తర్వాత విజయవాడ సెంట్రల్ సార్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని వెస్ట్ నుంచి సెంట్రల్కి మార్చారు. విజయవాడ ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసు, బోండా ఉమామేశ్వరరావు. అక్కడ విజయవాడ సెంట్రల్ అంటే మల్లాది విష్ణు అడ్డాలోకి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రావటం జరిగింది. మరి ఆయన రావడానికి గల కారణాలు సమీకరణాలు ఎందుకు మారుతున్నాయో తెలియదు.
బట్ మొత్తానికి మార్చారు. వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చారు, బోండా ఉమామేశ్వరరావు. వీళ్ళిద్దరి మధ్య ఒక పోరాటం కొనసాగుతుంది. బట్ బోండా ఉమామేశ్వరరావు గారి గెలుపు లాస్ట్ టైం కూడా చాలా తక్కువ గెలిచేటువంటి అవకాశం విష్ణు గారు గెలవడం జరిగింది. స్పష్టంగా ఉంది. ఎందుకంటే గతంలో మల్లాది విష్ణు, బోండా ఉమామేశ్వర గారి మధ్య 70,721 ఓట్లు వస్తే మల్లాది విష్ణు గారికి, బోండా ఉమామేశ్వర గారికి 70,696 ఓట్లు వచ్చినాయి. అంటే 25 ఓట్ల తేడాతోటి ఓడిపోయారు. 25. సరే, దాని తర్వాత చిగురుపాటి బాబురావు, అప్పుడు ఆయన సిపిఎం జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఫైట్ చేశారు. ఆయనకి 29,333 ఓట్లు వచ్చినాయి. 29 అంటే దాదాపు ఆ 30,000 ఓట్లు కూడా కలుపుకున్నట్లయితే ఈసారి 30,000 ఓట్ల మెజారిటీ బోండా ఉమామేశ్వరరావు గారికి ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ దీని సందర్భంగా విజయవాడ సెంట్రల్లో పరిధిలో ఖచ్చితంగా కొంత బ్రాహ్మణ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ ఉండే, కానీ ఆ ఏమీ పరిగణలోకి తీసుకోకుండా ఈ వైశ్యస్ కమ్యూనిటీస్ వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇక్కడ వేయడం అనేది కొద్దిగా బ్రాహ్మణ సామాజిక వర్గ ఓటర్లు మాత్రం వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తుంది. మల్లాది విష్ణుని పక్కకు తప్పించడం, సో దాని మీద కొద్దిగా ఇక్కడ మీరు విజయవాడ ఈస్ట్ చూసినట్లయితే గద్దె రామ్మోహన్ తెలుగుదేశం పార్టీ నుంచి, దేవినేని అవినాష్ వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. గతంలో గద్దె రామ్మోహన్ ఇక్కడి నుంచే పోటీ చేసి విజయం సాధించున్నారు. ఇప్పుడు మరి దేవినేని అవినాష్ మరి ఇప్పుడు ఇక్కడి నుంచి పోటీ చేసి గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి గుడివాడ నుంచి పోటీ చేశారు. మళ్ళీ రాజకీయ నేపథ్యాల్లో సమీకరణాల్లో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చి ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అయినా కానీ ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీకి జనరల్గా విజయవాడ ఈస్ట్ అనేటువంటిది కంచుకోట. దేవినేని అవినాష్కి ఇండివిజువల్గా వాళ్ళ కొంత ఇమేజ్ మైలేజ్ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి సమీకరణాల దృష్ట్యా గద్దె రామ్మోహన్ గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ 2 అంశాలను కూడా మనం గమనించవచ్చు. గద్దె రామ్మోహన్ గారికి 82,990 ఓట్లు వచ్చినాయి 2019లో. బొప్పన భవకుమారికి 67,826 ఓట్లు వచ్చినాయి. అంటే 15,000 ఓట్లు తేడాతోటి తెలుగుదేశం పార్టీ గెలిచింది మొన్న క్రైసిస్లో కూడా 2019లో. మరి అక్కడ బత్తిన రాము జనసేన పార్టీకి 30,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఆ 30,000 ఆయనకు వచ్చిన 82,000 కలుపుకుంటే దాదాపు 1,13,000 ఓట్లు అవుతుంది. అంటే 45,000 ఓట్ల మెజారిటీ 2019 ఎన్నికల దాని ప్రకారంగా కనపడుతూ ఉంది. మరి అటువంటి పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు మరి అక్కడి నుంచి మరలా ఇది చేయటం అనేటువంటిది కొంత గతంలో ఇక్కడి నుంచి అలమంచిల రవి గారు కంటెస్ట్ చేస్తున్నారు, రాధా గెలుచున్నారు, రవి గెలుచున్నారు, కోటా శ్రీనివాసరావు గారు కూడా గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడి నుంచే గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సమీకరణాల నేపథ్యంలో ఈసారి కూడా గద్దె రామ్మోహన్ గారు గెలిచే అవకాశం ఉంది. మామూలుగా ఫైట్ ఉండేది కాదు, దేవినేని అవినాష్ అవటం వల్లనే ఫైట్ ఏర్పడింది. అవినాష్ లేకపోతే అక్కడ ఎన్నిక అనేటువంటిది వెరీ ఈజీగా గెలిచేటువంటి తెలుగుదేశం. బట్ కొంత ఫైట్ అయితే నడుస్తుంది. నెక్స్ట్ మైలవరం. ఇక మైలవరం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సర్పాల తిరుపతిరావు, తెలుగుదేశం పార్టీ నుంచి వసంత వెంకట కృష్ణప్రసాద్. సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ చూస్తే వసంత కృష్ణప్రసాద్ 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచిన తర్వాత మొన్న ఎన్నికల సందర్భంలో ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అసలు మైలవరం అని అంటే దేవినేని ఉమామేశ్వర గారు 2 సార్లు ఆయన అక్కడి నుంచి గెలుచున్నారు. బట్ ఈసారి ఆయనకి టికెట్ ఆపి కృష్ణప్రసాద్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తీసుకున్న కృష్ణప్రసాద్కి టికెట్ ఇవ్వడం కూడా మొత్తానికి పెద్ద చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఊహించినటువంటి షాకు ఉమాకు తగిలింది. బట్ అయినా కానీ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఆయన కూడా అంగీకరించారు. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమామేశ్వరరావు కొంత కలిసి ప్రయాణం చేస్తున్నారు. కావున ఇక్కడ అసలు గెలుపు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ గెలుపు అనేటువంటిది భారీ ఆధిక్యతతో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఎవరైతే ఇప్పుడున్నటువంటి తిరుపతిరావు అసలు పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కనపట్టలేదు. అక్కడ అందుట్లో వసంత దేవినేని ఇద్దరు కలవటంతో కూడా ఒక భారీ ఆధిక్యత వాళ్ళిద్దరికీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ 2019 1,14,000 ఓట్లు వచ్చినాయి, దేవినేని ఉమామేశ్వరరావుకి 1,02,000 ఓట్లు వచ్చినాయి. అంటే 12,000 ఓట్ల మెజారిటీతో వసంత కృష్ణప్రసాద్ గెలిచారు. మరి ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకటే పార్టీలో ఉన్నారు. గతంలో జనసేనకి 8,000 ఓట్లు వచ్చినాయి, జనసేన పార్టీ వీళ్ళకి మద్దతుగా ఉంది. అంటే ఈ రకంగా చూసినప్పుడు చాలా డిఫరెంట్ గెలిచే అవకాశాలు. అంటే ఇప్పుడు అక్కడ దాదాపు క్యాండిడేట్ని మార్చాలని కూడా చాలా సందర్భాల్లో చర్చ జరిగింది కానీ బట్ మార్చలేకపోయారు. ఇక్కడి నుంచి వడ్డే శోభనాథేశ్వరరావు గారు గెలుచున్నారు, చర్మోలి వెంకట్రావు గారు గెలుచున్నారు. ఇట్లా చాలామంది ప్రముఖులు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. లాస్ట్ నందిగామ చూసినట్లయితే
మండితోక జగన్మోహన్ రావు గారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి తంగిరాల సౌమ్య. ఇక్కడ తంగిరాల సౌమ్య గెలిచేటువంటి అవకాశం ఉంది. బట్ అంత తేలిగ్గా అయితే లేదు, ఫైట్ ఉంటుంది ఇక్కడ. ఎవరైతే మండితోక జగన్మోహన్ రావు గారు లాస్ట్ టైం గెలుచున్నారు, మరి ఇప్పుడు కూడా మరి మరొక యుద్ధం కొనసాగిద్ది. కానీ అక్కడ పార్టీలు అంటే తెలుగుదేశం జనసేన కలవటంతో కొంత ఓట్ బ్యాంక్ యాడ్ కావటం, కొంత అదేవిధంగా తంగిరాల ప్రభాకర్ రావు గారి కుమార్తెగా ఆయన గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నారు, 2 సార్లు అనుకుంటా. తను ఒకసారి చేసింది తంగిరాల సౌమ్య, మొన్న ఓడిపోయింది, మరలా ఇంకోసారి పోటీ చేసే అవకాశం ఉంది. బట్ రాజకీయంగా చూడాలి మరి అక్కడ. జగన్మోహన్ రావు బ్రదర్ కూడా ఎమ్మెల్సీగా కూడా ఉండబట్టి కొంత అతనే మొత్తం ఎలక్షన్ చేయగలిగేది, ఆ సామర్థ్యత ఉంది అతనికి. ఎంపీగా పోటీ చేస్తాడని భావించారు. బట్ అనుకోని సమీకరణాల నేపథ్యంలో కేసీఆర్ రాణి గారు రావడంతో ఆయనకి టికెట్ ఆగిపోయింది. తంగిరాల సౌమ్య గెలిచేటువంటి అవకాశం మెండుగా ఉంది. ఇక జగ్గయ్యపేట చూసినట్లయితే జగ్గయ్యపేటలో ఉదయ్ భాను సామినేని, అట్లాగే శ్రీరామ్ తాతయ్య రాజగోపాలు. ఇక్కడ వీళ్ళిద్దరూ మధ్య లాస్ట్ టైం కూడా వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. కానీ ఈసారి శ్రీరామ్ తాతయ్య గెలిచేటువంటి అవకాశం ఉంది. దీనికి రీజన్ ఏంటంటే జగ్గయ్యపేటలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషన్ తోటి దాదాపు చాలా ఓటు టర్న్ అయిపోతుంది. ఇక్కడ మనం 2019లో కూడా చూస్తే 87,000 ఓట్లు ఉదయ్ భాన్ గారికి వస్తే శ్రీరామ్ తాతయ్యకి 83,000 ఓట్లు వచ్చినాయి. అంటే 4,000 ఓట్ల తేడాతోటి ఆ రోజు ఆయన గెలిచారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, ఇప్పుడున్నటువంటి సమీకరణాలు కావచ్చు, వీటన్నిటి మధ్య ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి ఇది స్పష్టంగా కనిపిస్తుంది. 2009, 2014, 2019 3 సార్లు కూడా వీళ్ళ ఇద్దరి మధ్య పోటీ కొనసాగుతోంది. 2009, 2014లో శ్రీరామ్ తాతయ్య గారు గెలిచారు. 2019లో మాత్రం సామినేని ఉదయ్ భాన్ గారు 2004లో గెలిచారు కాంగ్రెస్ తరపు నుంచి. 2019లో కూడా గెలవటం జరిగింది. కానీ ఈసారి మాత్రం మరలా చేంజ్ అవుతుంది అనేటువంటి అభిప్రాయాలు కనపడుతుంది. ఓవరాల్గా చూసినప్పుడు ఈ రకమైనటువంటి ఇది కనిపిస్తుంది. మొత్తం కృష్ణా జిల్లాలో మొత్తం 16 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ పార్టీ 1 స్థానము, తెలుగుదేశం పార్టీ 11 స్థానాలు, జనసేన పార్టీ 1 స్థానము, భారతీయ జనతా పార్టీ 2 స్థానాలు, వైసీపీ 1 స్థానం చూపాం కదా. ఇక ఫైట్ 1 స్థానం, మొత్తం 16 స్థానాలకు గాను వైసీపీ 1 స్థానం గెలుస్తుంది. ఇక ఫైట్లో 1 స్థానం ఉంటుంది. ఇక టీడీపీ 11, జనసేన 1, బీజేపీ 2, దాదాపు 14 స్థానాలు కూటమి గెలిచేటువంటి పరిస్థితి. మనం ఇందాక చెప్పినట్టుగా 2019లో కూడా మనం చూస్తే 2019 రిజల్ట్లో కూడా 2 తెలుగుదేశం పార్టీ గెలిచింది, 14 వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. ఇప్పుడు కూడా చూసినట్లయితే దాదాపు 14 లేదా 15 స్థానాలు ప్రస్తుతానికైతే 14 స్థానాలే. 14 స్థానాలు వైఎస్ఆర్ కూటమి గెలిచి వైఎస్ఆర్సీపీ 1 స్థానం గెలిచేటువంటి అవకాశం, ఫైట్లో 1 స్థానం ఉంది. బట్ దీన్ని బట్టి చూడాలి. 2 వైసీపీ గెలిచినా 14 టీడీపీ గెలిచినా కానీ లాస్ట్ టైం 2019 రిజల్ట్స్ మారేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా సమీకరణాలు అయితే అట్లాగే ఉన్నాయి. ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం అందుట్లో ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ కనిపిస్తుంది. చాలామంది నష్టపోయామనేటువంటి భావన కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మురళి ఉన్నాడా? మురళిని తీసుకోండి. ఓకే, మొత్తానికి కృష్ణా జిల్లాలో మాత్రం మీరు 2019 యొక్క రిజల్ట్స్ మాత్రం మళ్ళీ మారే అవకాశాలు ఉన్నాయి టీడీపీ వైసీపీ. ఎస్ మొత్తానికి కృష్ణా జిల్లా రాజకీయాల్లో మరొకసారి 2019లో వైసీపీ ఎలాంటి విజయాన్ని సాధించిందో ఈసారి తెలుగుదేశం పార్టీ అటువంటి విజయాన్ని, అంటే 14 స్థానాలు కూటమికి కనిపిస్తున్నాయి. 1 స్థానం వైసీపీకి కనిపిస్తుంది, 1 స్థానం ఫైట్లో ఉంది. మరి ఆ స్థానం కనుక అటు ఇటు అయినా కానీ అది టీడీపీకి వస్తే 15 అవుతాయి, వైసీపీకి వస్తే 2 అవుతాయి. ఇది ఎలా సాధ్యం అని అనుకుంటే 2019లో వైఎస్ఆర్సీపీకి అదే సాధ్యమైంది. ఈసారి తెలుగుదేశం పార్టీకి అదే విధంగా సాధ్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ ఎందుకనో ఆ ప్రాంతంలో అంటే మనం ఈస్టు వెస్టు కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఇక్కడ వరకు చాలా 1 సైడ్ బ్యాటింగ్ కనబడుతూ ఉంది. ఇది కన్నా విరాట్ కోహ్లీ ఈ 4 జిల్లాలు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ 4 జిల్లాలలో 4 కాదు 5 జిల్లాల్లో చాలా 5 జిల్లాల్లో చాలా 1 సైడ్ విక్టరీ వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా జిల్లాల్లో బోణీ కొట్టే పరిస్థితి కూడా
వైసీపీ కనపట్టలేదు. క్యాండిడేట్స్ కూడా నీరు గారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే మన పరిశీలనలోకి వచ్చి మనకి అందినటువంటి దీన్ని బేస్ చేసుకొని చూసినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ చూడాలి మరి ఇక ఈ ఫైట్లో ఏం జరిగిద్ది అనేది. వచ్చాడు మురళి, జాయిన్ అయ్యా? మురళి వచ్చారు సార్. మురళి సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మొత్తానికి 16 స్థానాలలో ప్రస్తుతానికి అంటే సమీకరణాల ప్రకారంగా చూసినప్పుడు వైఎస్ఆర్సీపీకి 1 స్థానము, తెలుగుదేశం పార్టీకి 11, జనసేనకి 1, బీజేపీకి 2, 14 స్థానాలు కూటమికి, 1 స్థానం ఫైట్లో కనపడుతూ ఉంది. ఏంటి అటువంటి పరిస్థితి ఏర్పడటానికి గల కారణం ఏంటి? ఏంటి మీ పరిశీలనలో ఉన్న అంశాలు ఏంటి? అంటే రాష్ట్రంలో మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే సార్, కృష్ణా జిల్లాకు సంబంధించి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయండి. ఒకటి ప్రధానంగా కూడా రాష్ట్ర రాజధాని అమరావతి ఎఫెక్టు ఈ జిల్లాలో, అటు గుంటూరు జిల్లాలో కూడా కొంచెం ఎక్కువ ప్రభావితం చేస్తాయండి. ముఖ్యంగా కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ నగరంలో కానీ, లేకపోతే మైలవరం, నందిగామ, జగ్గైపేట నియోజకవర్గాలు కానీ, లేకపోతే ఇటు పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలు అనేవి ఈరోజు రాజధాని లేకపోవడంతో, రాజధానితో పాటుకి ఈ జిల్లాలన్నీ కూడా పూర్తిగా కూడా అంటే ఒకప్పుడు ఎంత బలంగా ఉండేటువంటి జిల్లాలన్నీ కూడా ఈరోజు అభివృద్ధి కుంటుపడిందండి. విజయవాడ లాంటి మహానగరంలో కూడా ఈరోజు ఎక్కడా కూడా ఇది జరిగిందని చెప్పుకుంటానికి ఏమీ లేదండి. ఎక్కడ ఈ కార్యక్రమం చేశారు, లేకపోతే ఈ బ్రిడ్జి పడిందని చెప్పుకుంటానికి ఏమీ లేదు. అంటే పూర్తి స్థాయిలో అభివృద్ధి కుంటుపడింది. వచ్చినటువంటి రాజధాని కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోవడం, 3 రాజధానుల పేరుతోటి విజయవాడని, గుంటూరుని, ఈ జిల్లాలను పూర్తిగా కూడా నిర్వీర్యం చేయవాలని చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఈ జిల్లాలపై ముఖ్యంగా కూడా కృష్ణా జిల్లాపై కనిపిస్తుందండి. అందుకని కృష్ణా జిల్లాలో మీరు చెప్పినట్టు అంటే గోదావరి జిల్లాలో, గుంటూరు, ప్రకాశం జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లా కూడా వన్ సైడ్గానే ఎక్కువగా కనిపించే అవకాశం ఉందండి. మీరు చూపించినటువంటి గణాంకాల ప్రకారం చూస్తే ఒక పెడంలో కొంత పోటాపోటీ కనిపిస్తుందండి. అంటే పోటాపోటీ అంటే అక్కడ ఇద్దరు కొత్త అభ్యర్థులే అండి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తున్న ఉప్పాల రాము కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నటువంటి కాగిత వెంకటకృష్ణ, ఇద్దరు కొత్త అభ్యర్థులు, ఇద్దరు యువకులే. అయితే కాగిత వెంకట ప్రసాద్కి కొంత సానుభూతి ఉందండి. తండ్రి నుంచి మంచితనం ఉంది, అతనికి ఆ సానుభూతి ఉందండి. ఉప్పాల హారిక ఆల్రెడీ ఆమె జడ్పీ చైర్మన్గా ఉన్నారు, అతను భర్త ఇప్పుడు పోటీలో ఉన్నారు. కానీ ఇద్దరు కూడా కొంత గట్టి ఫైట్ అయితే నడుస్తుంది మీరు చెప్పినట్టుగా. అక్కడ అది కొంచెం ఫలితం తేలే వరకు ఎవరికి వస్తుందన్నది చూడాలండి. ఇక బందరు చూసేటప్పటికి పేర్ని నాని గారి ప్రభావం చాలా ఎక్కువ ఉందండి. ఎందుకంటే అక్కడ ఆయన అటు పవన్ కళ్యాణ్ తిట్టిన అంశాలు కానీ, లేకపోతే ఆయన చేసినటువంటి కామెంట్స్ కానీ అనేక అంశాలు ఈరోజు ఆయన పక్కకు తప్పుకొని కుమారుడి కిట్టుని తీసుకొచ్చారు. కుమారుడి కిట్టు అతని అనుచరులు ఇటీవల చేస్తున్నటువంటి ఆగడాలు చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తూ అక్కడ కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్రకి చాలా పాజిటివ్ వేవ్ కనిపిస్తుందండి. సో అలా అంటే అనేక అంశాలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క అంశం కనిపిస్తూ ఉందండి. ఇక గుడివాడకు సంబంధించి చూస్తే కనుక 4 ఏళ్లుగా కొడాలి నాని అక్కడ 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారండి. కానీ ఒకసారి మంత్రిగా పనిచేశారు. కానీ ఆ స్థాయిలో నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నేను చేశాను, ఈ అభివృద్ధి నేను చేశానని చెప్పుకోవటానికి ఆయనకి ఎక్కడ ఒక్కటి కూడా కనిపించట్లేదండి. రెండోది ఆయన మాట తీరు కానీ, ఆయన కరుకుతనం కానీ ఇవన్నీ కూడా దాదాపుగా 20 సంవత్సరాలుగా గుడివాడ వాసులు అందరూ చూశారు కనుక ఈసారి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఫ్రెష్గా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఎవరైతే వెనుగండ్ల రాము ఉన్నాడు, సహజంగా వెనుగండ్ల రాము కొంత ఆత్మీయ పలకరింపు, ఎవరు కనపడ్డా పేరుతో పలకరిస్తాడు, నవ్వుతూ పలకరిస్తారు, మంచివాడని పేరు సంపాదించుకుంటూ దాదాపుగా 2.5 సంవత్సరాలుగా ఆయన అక్కడ ఒక వెనుగండ్ల చారిటబుల్ ట్రస్ట్ తోటి అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటుగా అక్కడ టీడీపీలో ఉన్నటువంటి 2-3 నాయకులందరినీ కూడా ఐక్యత చేసి ఒక తాటి మీదకి తీసుకురావడంతో ఇవాళ వెనుగండ్ల రాము గెలుపుకి మార్గం బాగా సుగమమైందండి. సో ఆల్రెడీ 4 పర్యాయాలు చూసాం కనుక ఒక కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని ఒక భావన కూడా నియోజకవర్గ ప్రజల్లో కనపడ్డదండి. అలాగే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క అంశం కనిపిస్తూ ఉందండి. అదేవిధంగా కూడా మన పెనమలూరు చూస్తే కనుక అక్కడ బోడే ప్రసాద్ ఉన్నారు. అయితే జోగి రమేష్ సీనియర్ నాయకుడు, కానీ ఆయన ఎప్పుడు కూడా ప్రతి ఎలక్షన్కి నియోజకవర్గం మారుతూ ఉంటారండి. గతంలో పెడంలో చేశారు, తర్వాత మళ్ళీ ఇంకోసారి చేశారు, మళ్ళీ పెడన చేశారు, ఇప్పుడు మళ్ళీ పెనమలూరు వచ్చారు. అయితే ఆయనకు ఉన్నటువంటి అనుభవం, ఆయన మాట తీరు కొంత దూసుకెళ్తున్నప్పటికీ కూడా బోడే ప్రసాద్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదా ప్రజలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, ఆయన గెలుపుకి కొంత అవకాశాలు మెరుగ్గా కనపడుతూ కొంత ఫైట్ కనిపిస్తున్నప్పటికీ కూడా అల్టిమేట్గా కూడా అక్కడ టీడీపీకే విజయం దక్కుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఆ నియోజకవర్గంలో ఓటింగ్ సమీకరణాలు చూసినప్పటికీ కూడా, అంటే సామాజిక వర్గ సమీకరణాలు చూసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి చాలా బలం కనిపిస్తూ ఉందండి. ఆ విధంగా చూసుకుంటే కనుక గన్నవరం వచ్చేసరికి యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ 2019లో పోటీ పడ్డారు. కానీ ఇప్పుడు తారుమారు తక్కుడుమారు అన్నట్టుగా వల్లభనేని వంశీ వచ్చి వైసీపీకి వచ్చాడండి, యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశానికి వచ్చాడు. అయితే అప్పుడే స్వల్ప మెజార్టీ తోడిపోయినటువంటి వెంకట్రావు ఈసారి ఇటు టీడీపీ బలంతో పాటుగా కొంత వైసీపీ నుంచి కూడా అతను కేడర్ తెచ్చుకున్న నేపథ్యంలో అతను బాగా బలపడ్డారు. అందుకు తగ్గట్టుగానే వల్లభనేని వంశీ ఇటీవల అంటే మొన్న 2 ఏళ్ల క్రితం ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏమన్నాయో ఆ కామెంట్స్ అక్కడ మహిళల్లో కానీ
కొంతమందిలో వ్యతిరేకత తీసుకురావడం, ఇలా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి అక్కడ స్థానిక పరిస్థితులతో పాటుగా సార్ అమరావతి ఇష్యూ మేజర్గా అభివృద్ధి కుంటుపడిన అంశము, అదేవిధంగా టీడీపీ హయాంలో తీసుకొచ్చినటువంటి రోడ్లు కానీ లేదా ఇతరత్ర భవనాల నిర్మాణం కానీ పూర్తిగా నిలిచిపోవడం పట్ల ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేక భావంతో ఉన్నారు. దీంతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నీ కూడా ప్రధానంగా కూడా వైసీపీ అభ్యర్థులపై తీవ్ర ప్రభావం చూపించి ఎక్కువ స్థానాలు కూటమి గెలుచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. ఓకే, రైట్ మురళి. ఇక దీన్ని బట్టి కృష్ణా జిల్లాలో సునామీ వేవ్ సునామీ తప్పదు, సునామీ కనిపిస్తూ ఉంది.